రుణమాఫీ చేశాం కాబట్టి హరీష్ రావు రాజీనామా చేసి మాట నిలబెట్టుకోవాలి అంటున్నారు సీఎం రేవంత్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి, 6 గ్యారెంటీలు అమలు చెయ్యి, 100 రోజుల్లో చేస్తా అన్నావు, చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇలా 2-3 చిల్లరగాలు పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద. అయిపోయింది రుణమాఫీ, నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి. ఎక్కడైంది రుణమాఫీ? చెప్పి చూస్తా, ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి. ఇంకా మళ్ళీ ఎందుకు చర్చకు రాజీనామా చేయి, ఇంకా ఇష్టం వచ్చిన మాటలు. అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది, ఇవే మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు.